శివధనుస్సు అనగానే మనకు సీతా స్వయంవరం గుర్తుకొస్తుంది. పురాణాల ప్రకారం పరమేశ్వరుని శక్తివంతమైన ఆయుధమే శివధనుస్సు. మరి ఇంతకీ దీని ప్రత్యేకతలేంటి తెలుసుకుందాం నేటి పరమార్థంలో. శివధనుస్సు అనగా పరమేశ్వరుడి పరమ పవిత్రమైన విల్లు. ఇది మన హిందూ పురాణాల్లో ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది. దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మ దధీచి ఎముకలతో శివధనుస్సును శివుడి కోసం తయారు చేసి బహుమతిగా ఇస్తాడు. దీనిని పినాక అని కూడా పిలుస్తారు. అంతేకాదు, శివధనుస్సు శివుడికి ఒక దివ్య ఆయుధం. దీనిని ఉపయోగించి శివుడు దక్షుని యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. ఒకానొక సమయంలో అసురులు దేవలోకాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేసే సమయంలో తమను రక్షించాలని దేవతలందరూ కోరడంతో పరమేశ్వరుడు ఈ శివధనుస్సుతో ఒకే బాణంతో అసురుల్ని సంహరిస్తాడు. అనంతరం మిథిలానగర రాజు తన భక్తుడైన దేవరథుడికి, అంటే జనక మహారాజు తండ్రికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ శివధనుస్సును స్వయంగా శివపార్వతులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి తప్ప ఇంకెవ్వరూ ఎత్తలేరు. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది. దీన్ని అప్పట్లో ఎత్తేందుకు 5,000 మంది అవసరమయ్యారట. అంతేకాదు, సీతా స్వయంవరం సమయంలోనూ ఏ ఒక్కరూ దీన్ని కనీసం కదపలేకపోతారు. కానీ రాముడు మాత్రం అత్యంత సులభంగా పినాక విల్లును ఎత్తి దాని బిగువును పరీక్షించేందుకు తీగ లాగితే అది ఒక్కసారిగా విరిగిపోతుంది. అయితే అంతకు ముందే సీత తన చిన్నతనంలో ఆడుకుంటున్న సమయంలో ఈ శివధనుస్సును అనుకోకుండా ఎత్తివేయడంతో దీన్ని గమనించిన తండ్రి జనకుడు శివధనుస్సును ఎత్తిన వారికే సీతనిచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా శివధనుస్సు ఆధారంగానే సీతను రాముడు వివాహం చేసుకునే అర్హతను పొందడం విశేషం. మరో విశిష్ట కథనంతో పరమార్థంలో మళ్ళీ కలుసుకుందాం.